చేస్తున్నారు ఆయన. గ్రేట్ గ్రేట్. సో పెద్ద క్యామియో. మీరు రేపు ఈరోజు సినిమా చూస్తే మీకు అర్థం అవుతుంది. ఆయన ఏదో ఊరికే తీసుకొచ్చారంట ఉండదు. ఒక మంచి ప్లే ఉంది, మంచి మజా ఉండే సీక్వెన్స్లు ఉన్నాయి, అండ్ మంచి సాంగ్ ఉంది. సో ఆయన కరెక్ట్గా ఎలా యూజ్ చేయాలి, ఆయనకి ఏమి తగ్గకుండా ఎలా యూజ్ చేయాలి, బ్యాలెన్స్ కరెక్ట్గా చేసేవాళ్ళు. అంటే స్టోరీకి కనెక్ట్ అయ్యి ఉంటుంది సార్ ఇది, లేదంటే లేదు స్టోరీలోనే కనెక్ట్ అయ్యి ఉంటుంది. స్టోరీలో కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఓకే ఓకే. ఎంతసేపు? 20 minutes ఉంటారండి. 20 minutes తెరపై కనిపిస్తారు. ఓకే. ఏంటి సార్ అంటే ఇంటర్వ్యూ తర్వాత వస్తారా ముందు? ఎట్లా చెప్తాను, మొత్తం ఇక్కడ సినిమా ఆర్డర్ రాపించారు. వస్తారు, ఒక చోట వస్తారు కానీ 20 minutes అయితే ఉంటారు. గ్రేట్ సార్. ఇప్పుడు F2 తర్వాత F3 తీసుకొచ్చారు మీరు. ఒకవేళ ఇది క్లిక్ అయితే ఇది పార్ట్ 2 ఏమైనా ఉండే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? అంటే పార్ట్ 2 తీయాలంటే చాలా సినిమాలు ఉన్నాయి. సో ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఫిల్మ్ తోనే వస్తున్నాను. ఓకే. సో సీక్వెల్ ఇప్పట్లో ఆలోచన లేదు. ఓకే. చేస్తే ఇప్పుడు అయితే నాకు తెలిసి ఫ్రెష్ సబ్జెక్టుల మీదే ఉన్నాను నేను. ఓకే. అంటే సీక్వెల్ అంటే ఇప్పుడు మీరు తీసుకున్న సినిమాలు లేదని సీక్వెల్ అనుకున్నారు గతంలో తీయాలి అని? F2 తర్వాత తీసాము, బట్ F3 సీక్వెల్ కాదు, ఫ్రాంచైజీ లాగా చేసాం. సీక్వెల్ అంటే మనకి ఆ కథ నుంచి కంటిన్యూ అవ్వాలి. F3 మేము అవుట్ ఆఫ్ వేరే కథలు చేసాం. ఓకే. సో అందుకని ఆ తర్వాత డిసైడ్ అయ్యాను, చేస్తే సీక్వెల్ ముందు నుంచే క్యారెక్టర్లు ఆ కథనే కంటిన్యూ చేస్తే బాగుంటది కదా. చేస్తే సంక్రాంతికి వస్తానని చేస్తే బాగుంటది సీక్వెల్ చేసి చూడాలి, అది ఎప్పుడు ఉండే సిచ్యువేషన్ బట్టి. ఓకే. అది ఉంది, అలా ఆలోచన ఉంది, బట్ అది ఎలాంటి ప్లేస్మెంట్ లో చేయాలి, ఎప్పుడు చేయాలనేది డిసైడ్. ఓకే. అనిల్ రావిపూడి గారు, ఇప్పుడు ప్రేక్షకుడు ఆలోచించే స్కేల్ పెరిగిపోయింది సార్. ఈ ఓటీటీలు ఇవన్నీ వచ్చిన తర్వాత నిర్మాణ విలువలు బాగా పెరిగిపోయాయి, హెవీ స్పాన్ పెరిగిపోయింది. అంటే దానికి తగ్గట్టుగా మీకు మీరు కూడా కరెక్ట్ చేసుకోవాలి అని ఆలోచన చేస్తుంటారా? అంటే నాకు ఆడియన్స్ కి నేను ఎలాంటి సినిమా తీయాలి, సో నెక్స్ట్ తీసిన ముందు సినిమా తాలూకు రిఫరెన్స్ దాన్ని తీసి నెక్స్ట్ సినిమా మీద ఉండకూడదు, సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటారండి. అంటే ఇక టెక్నికాలిటీస్ లో ఎప్పుడు ఏం చేయాలనేది ఒక స్ట్రాటజికల్ గా వెళ్తున్నాను. సో బ్యాక్ టు బ్యాక్ 2 ఎంటర్టైన్ చేస్తే ఒక భగవంత్ కేసరి చేస్తున్నట్టు ఏదైనా ఒక మంచి సీరియస్ డ్రామా ఫిల్మ్ చేయొచ్చు, లేదంటే ఏదైనా ఇంకొక ఇంకొక జోనర్ అటెంప్ట్ చేయొచ్చు. అది రన్నింగ్ లో తెలుస్తుంది అండి. 2-3 సినిమాలు అయ్యాక ఆడియన్స్ రిసీవ్ చేసుకునే విధానం, వాళ్ళు ఇచ్చే రివ్యూస్ ని బట్టి నెక్స్ట్ ఏం చేయాలో డిసైడ్ అవుతాను. ఓకే. అంటే ఇప్పుడు ఎందుకు ఈ మాట అంటున్నానంటే బిగ్ ప్రాజెక్ట్స్ కూడా బాల్తా కొట్టేస్తున్నాయి.